హర్షదీప్ సింగ్ టాలెంటెడ్ బౌలర్. పవర్ ప్లేలో అయినా డెత్ ఓవర్లలో అయినా ఇంపాక్ట్ చూపించే బౌలర్. పొట్టి ఫార్మాట్లో భారత్ తరపున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్ కూడా హర్షదీప్ సింగే. అలాంటి హర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్లోనే ఉన్నాడు. కానీ అవకాశాలే సరిగా రావడం లేదు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ టీం మేనేజ్మెంట్ మాత్రం బెంచ్ మీదే కూర్చోబెడుతోంది. ఆసియా కప్లోనూ హర్షదీప్ సింగ్కు సరైన అవకాశాలే రాలేదు. ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో కూడా తొలి 2 మ్యాచుల్లో ఛాన్స్ దొరకలేదు. దీంతో హర్షిత్ రాణా కోసమే హర్షదీప్ సింగ్ను పక్కన పెడుతున్నారనే చర్చ జరిగింది. బ్యాటింగ్లో డెప్త్ పేరుతో వికెట్ టేకింగ్ బౌలర్ను ఎలా పక్కన పెడతారనే విమర్శలొచ్చాయి. అయితే హోబర్ట్ T20లో హర్షదీప్ సింగ్కు టీం మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. అలా వచ్చిన ఛాన్స్ను యువ బౌలర్ వినియోగించుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం సరైనదే అనుకునేలా హిట్ అయ్యాడు. పదునైన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ఖతర్నాక్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను పెవిలియన్ పంపాడు. తన సెకండ్ ఓవర్లోనూ వికెట్ తీశాడు. ఇంగ్లీష్ను అవుట్ చేశాడు. తొలి 2 వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ను కూడా పెవిలియన్కు పంపాడు. హోబర్ట్లో తన స్కిల్స్తో హర్షదీప్ సింగ్ కట్టిపడేశాడు. మొత్తం 4 ఓవర్లలో 35 పరుగులిచ్చాడు. 3 కీలక వికెట్లు తీశాడు. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్ మీద ఆస్ట్రేలియా మరింత భారీ స్కోర్ చేయకుండా హర్షదీప్ సింగ్ సక్సెస్ అయ్యాడు. ఆస్ట్రేలియాపై కెరియర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. ఆసీస్పై ఓవరాల్గా హర్షదీప్ 6 మ్యాచుల్లో బరిలో దిగాడు. 10 వికెట్లు సాధించాడు. భారత్ తరపున T20లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గానూ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 66 మ్యాచుల్లో 18.55 యావరేజ్తో 104 వికెట్లు సాధించాడు. ఎకానమీ 8.37. కెరియర్లో హర్షదీప్ సింగ్ 2 సార్లు 4 వికెట్ల మార్కును టచ్ చేశాడు. విదేశాల్లో 35కు పైగా వికెట్లు తీసిన 4వ బౌలర్గా హర్షదీప్ సింగ్ రికార్డుల్లోకి ఎక్కాడు. హోబర్ట్లో యువ బౌలర్ సూపర్ షో తర్వాత హెడ్ కోచ్ గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. హర్షిత్ రాణా కోసం హర్షదీప్ను పక్కన పెట్టొద్దని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఫేవరెటిజం పనికి రాదని ఫైర్ అవుతున్నారు. హర్షదీప్ వంటి బౌలర్ను బెంచ్కు పరిమితం చేస్తే జట్టుకే నష్టమంటున్నారు. హోబర్ట్ మ్యాచ్తో యువ బౌలర్ విలువ తెలిసింది కదా అని సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు.